నమస్కారం అండి. మరి వేందా తుఫాను నేపథ్యంలో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కాస్త లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. మరి అటు కోస్తా రాయలసీమ వైపు లాగా కాకుండా ఇటు కొంత మేర తక్కువగానే ఉంది. దాని నేపథ్యంలోనే అవసరమైన రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము. పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 23 రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటికే దాదాపుగా 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మిర్చియాడ్ వైపు ఒకటి, ఇక్కడ పుల్లయ్య స్కూల్ ఒకటి, అదేవిధంగా చిన్మయ స్కూల్ ఒకటి, ఇలా 3 కూడా ఇప్పటికే నిండిపోయి ఉన్నాయి. ఈరోజు పుల్లయ్య హై స్కూల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇక్కడ దాదాపుగా 180 మంది చేరుకోవడం జరిగింది. వారు రాత్రి నుంచే ఇక్కడ ఉండడం జరిగింది. రాత్రి సాంబార్ రైస్ మరియు కర్డ్ రైస్ అందించడం జరిగింది అధికారులందరూ. పొద్దున కూడా టిఫిన్, మరి ఇప్పుడు లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తామంటున్నారు. అందరూ సౌకర్యంగా ఉన్నారు. సరిపడా టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. వాటర్ కూడా మంచిగా సురక్షితమైన మంచినీరే వీళ్ళకి అందరికీ అందిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా అన్నీ బాగానే ఉన్నాయి, సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 36వ డివిజన్ నుంచి రైలు కట్ట ప్రాంతం మీద ఉంటున్న నివాసితులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ పునరావాస కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇంకా కూడా సాయంత్రానికి దాదాపుగా ఇంకొక 60-70 మంది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ అధికారులు, సచివాలయ సిబ్బంది, మా యొక్క క్యాడర్ మొత్తం అందరూ కూడా అంచనా వేసి వారికి సౌకర్యమైనవన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. మరి ముఖ్య అవసరాలైన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాము. చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పాలు అవి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనకు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఉన్నారు, ఆవిడకి కూడా స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా ఈ 2 రోజులు కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఏ అవసరాలతో వచ్చినా కూడా ఇటు నోడల్ ఆఫీసర్లకు కానివ్వండి, మా క్యాడర్ కానివ్వండి, లేదంటే గుంటూరు పశ్చిమ ఆఫీసుకి కానివ్వండి కాల్ చేస్తే త్వరితగతిన మేము వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాము.